నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం గుమ్మలదెబ్బ గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో టీడీపీ కూటమి నాయకులు అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పంట కాలువను సైతం ఆక్రమించి గ్రావెల్తో సదురు చేసి అక్రమ కట్టుబడి చేస్తున్నారని తెలిపారు. వారిని ప్రశ్నించగా సదరు నాయకులు ఏం చేస్తారో చేసుకోండని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శి స్థలానికి వెళ్లి ప్రశ్నించగా వారిని సైతం దుర్భాషలాడారని తెలిపారు. రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు కొలతలు వేసి ఇక్కడ పంట కాలువ ఉందని తెలిపారు. ఇకనైనా స్థానిక అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నా పేరు దొరసానమ్మ గుమ్మలదెబ్బ దొరసానమ్మ నా పేరు. కోవూరు మండలం. ఇక్కడ అక్రమంగా మా కొట్ల దగ్గర స్థలం ఉందని అక్కడ కొట్లు కట్టుకొని టీడీపీ నాయకులని ఎవరు చెప్పుకోండి అని చెప్తున్నారు. ఈఓసారి వస్తే అతని మీద కూడా గొడవకి వెళ్ళాడు. ఇట్లాగా ఆక్రమించుకొని కొట్లు కట్టుకొని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. గుమ్మలదెబ్బ గ్రామం కోవూరు మండలం. ఇక్కడ మన స్కూల్ కాడే మా స్కూల్ చేసిన కాడే మాది. అక్కడ మా గోడ అనుకుని కాలం గ్రావులు తెలిస్తే ఇదంతా బూట్ చేసి కొట్లు కట్టుకున్నారు. కాలం మీద 3 కొట్లు కట్టుకున్నారు. అధికారులు స్పందించి చర్య తీసుకోవాలి.